గత కొద్ది రోజులుగా ఒంగోలు త్రిబుల్ ఐటీ కేంద్రంగా జరుగుతున్న ఒక ఉద్యమం త్రిబుల్ ఐటీ సెంటర్ని ఒంగోలు నుంచి కనిగిరికి తరలిస్తున్న ఒకే ఒక కారణం. అది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన కానప్పటికీ సోషల్ మాధ్యమాల్లో వస్తున్నటువంటి కొంత సమాచారం మేరకు విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. త్రిబుల్ ఐటీ కేంద్రాన్ని ఒంగోలు నుంచి తరలిస్తే ఆరోగ్య సమస్యలతో పాటు భద్రత కూడా కరువే అని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. గత కొద్ది రోజులుగా త్రిబుల్ ఐటీ సెంటర్ ఒంగోలు నుంచి కనిగిరికి తరలించడానికి నిరసిస్తూ వేల సంఖ్యలో విద్యార్థులు క్లాసులను బహిష్కరించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు త్రిబుల్ ఐటీ కేంద్రంలో కనిపిస్తుంది. అసలు వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఒంగోలు నుంచి కనిగిరికి త్రిబుల్ ఐటీ సెంటర్ని తరలిస్తే వారికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం ఒంగోలు త్రిబుల్ ఐటీ సెంటర్లో ఉన్నాము. 2016లో ప్రారంభమై 2019 నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి త్రిబుల్ ఐటీ ఇప్పుడు సంశయాత్మకమైన సమస్యలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఉద్యమమే దీనికి ప్రధాన కారణం. ఆ ఉద్యమం దేనికో కాదు, వారి నిత్యావసరాల కోసం కాదు, వారికి సరైన చదువుల కోసం కాదు. ఉన్న త్రిబుల్ ఐటీ సెంటర్ని ఒంగోలు నుంచి కనిగిరికి తరలిస్తున్నది ఒకే ఒక ప్రకటన నేపథ్యంలో కూడా ఈ ఉద్యమము గత కొద్ది రోజుల నుంచి కూడా ఉధృతం అయితే నెలకొన్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు పూర్తి స్థాయిలో క్లాసులను బహిష్కరించి వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే మన విజువల్స్లో చూస్తున్నాం, ఏ ఒక్క విద్యార్థి కూడా క్లాస్ తరగతి గదిలో లేకోకుండా పాఠాలు వినుకోకుండా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా మాకు భద్రత కావాలి, కనిగిరి వద్దు, కనిగిరిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, మాకు ఒంగోలులోనే ఈ సెంటర్ని కొనసాగించాలని చెప్పేసి కూడా విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటు మగవారు ఇటు ఆడవారు ఇద్దరు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు త్రిబుల్ ఐటీ సెంటర్ నుంచి కనిపిస్తుంది. పూర్తిగా కూడా క్లాసులను బహిష్కరించి కాలేజ్ క్యాంపస్లో వారైతే తరగతి గదులు బహిష్కరించి వారు ఆవేదన చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వారికి ఎందుకుని ఈ ఉద్యమం చేస్తున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి బ్రదర్, గత కొద్ది రోజుల నుంచి త్రిబుల్ ఐటీ విద్యార్థులు పూర్తి స్థాయిలో క్లాసులు బహిష్కరించి ఒక ఉద్యమం చేస్తున్నారు. ఒకటే నినాదం, కనిగిరి వద్దు, ఒంగోలు ముద్దు అంటున్నారు. అసలు ఏంటి కారణం? సో మెయిన్గా ఏంటంటే ఆ లొకేషన్ మెన్షన్ చేయడం వల్ల రిమోట్ లొకేషన్ అది. సో దట్ రిమోట్ లొకేషన్కి వెళ్ళడం వల్ల లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి. మాకు ప్రైమరీ హెల్తే మాకు ముఖ్యం, దెన్ ఎడ్యుకేషనే మా సెకండరీ ఎయిమ్, ఓకేనా. సో దట్ అక్కడ రిమోట్ లొకేషన్ పెట్టడం వల్ల మాకు రైల్వే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, వాటర్ షార్టేజ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మోర్ ముఖ్యంగా 6 సంవత్సరాలు చదివిన తర్వాత ఒక జాబ్తో మేము బయటకు వెళ్ళాలనుకుంటాం. ఇప్పుడు కొత్త క్యాంపస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడో ఎయిర్ కనెక్టివిటీ లేని లొకేషన్లో తీసుకెళ్తే ఎక్కడ మనకి ప్లేస్మెంట్స్ అనేవి 100% ఉండవు. ఈవెన్ 100% అని మేము ఆశించట్లేదు, బట్ మినిమం కంపెనీస్ కూడా వచ్చే అవకాశం లేదు సార్. సో ఈ ప్రొటెస్ట్ మేము సానుకూలంగా మేము మాలోనే మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు మంచి స్పందన వస్తుంది అనుకుంటున్నాము. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మా కన్సర్న్ మేము రేస్ చేస్తున్నాము. ప్లీజ్ ఒకసారి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు మా కన్సర్న్ని అర్థం చేసుకొని ఒకసారి మా బాధని తెలియజేసుకొని మమ్మల్ని ఒక మంచి ప్రాంతంలో ఒంగోలు చుట్టుపక్కల ఏరియాస్లో మాకు ఒంగోలు క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేస్తారనుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఒంగోలు నుంచి కనిగిరికి తరలిస్తున్నారని చెప్పేసి ఒక గాలి వార్తలాగా వినిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యం అయితే లేదు. కానీ దీనికి మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యమానికి ఆ ప్రకటనకి ఏమైనా సంబంధం ఉందంట? ఉంది సార్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కనిగిరి ఎమ్మెల్యే సార్ ఒక నరసింహారెడ్డి గారు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వేశారు. నారా లోకేష్ గారిని కలిసి త్రిబుల్ ఐటీ వాటికి సరైన టెండర్లు ఇటువంటివి వదలమని ఆదేశాలు నారా లోకేష్ గారు ఇచ్చారనే వార్తలు ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో దట్ టెండర్స్లో 450 crores వదులుతారని ఇలాంటి న్యూస్ వస్తడం వల్ల మాకు కొంచెం ఆందోళనగా ఉంది. ఎందుకంటే మేము ఒంగోలు క్యాంపస్లో ఒంగోలులో చదువుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాము. అంతేగాని ఎక్కడో రిమోట్ లొకేషన్లోకి వెళ్ళి మాకు ఎటువంటి డిసీజెస్ అంటించుకోకూడదు. అంటే డిసీజెస్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న మేము రీసెర్చ్ చేసిన ప్రకారం యాజ్ ఎ టెక్నికల్ పీపుల్గా లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు. మెయిన్గా డయాలిసిస్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డిసీజెస్, ఫ్లోరిసిస్, స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటివి అధికంగా ఉన్నాయి. కాబట్టి మేము చదువుకోవడానికే వచ్చాము, ఎటువంటి అనారోగ్యాలకు పాలవడానికి రాలేదు అని మేము తెలియజేస్తున్నాం సార్. అయితే ఈ కాలేజీ తరలింపు త్రిబుల్ ఐటీ ఒంగోలు నుంచి కనిగిరి వెళ్తుందని చెప్పేసి ఒక ప్రకటన ఎక్కడో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నారా లోకేష్ని కలిసిన నేపథ్యంలో జరుగుతున్న యాజిటేషన్. మీకు సంబంధించి మీ కాలేజ్ డైరెక్టర్ ఉన్నారు,
అతను గుప్తా, అవును సార్. ఆ గుప్తా గారిని కలిసి మీరు అడగటం జరిగిందా? ఆయన ఎటువంటి హామీ ఇవ్వడం కానీ లేకపోతే అతను ఏదైనా ప్రకటన కానీ మీకు తెలియజేయడం జరిగిందా? సార్ మేము నార్మల్గా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి వార్త లేదు. ఇన్ ది సెన్స్ ఏంటంటే మేము మా నుంచే మేము తెలుసుకొని బయటకు వచ్చాం సార్. సో ఏంటంటే నార్మల్గా ప్రొటెస్ట్ చేయడం ఉగ్ర నరసింహారెడ్డి గారు చేసిన ప్రకటనల ద్వారానే మేము బయటకు వచ్చాము. సో ఇది సార్ ఐడెంటిటీ ప్రస్తుతానికి. ఇది మొత్తానికి కూడా కనిగిరికి త్రిబుల్ ఐటీని ఒంగోలు నుంచి కూడా తరలిస్తున్నారన్న ఒకే ఒక ప్రకటన. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెళ్ళి నారా లోకేష్ కలిసి కొన్ని ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో కూడా ఈ ప్రొటెస్ట్ అయితే ఈ రోజుకి ఇప్పుడు 3వ రోజుకి 4వ రోజు జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మహిళలు అయితే భద్రత మాటల్లో కాదు వాస్తవంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా అసలుకి ఎటువంటి భద్రత వాళ్ళు కోరుకుంటున్నారు, అసలు ముఖ్యంగా వారికి ఉన్నటువంటి సమస్యలు ఏందో వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం ఇప్పుడు చెప్దాం. చెప్పడమ్మా, ఇప్పుడు భద్రత మాటల్లో కాదు వాస్తవంగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఎటువంటి భద్రత అన్నారు? మీకు ఎటువంటి అన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు? మాకు ఫస్ట్ స్టడీస్ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటున్నామండి. మా పేరెంట్స్ కూడా అదే అంటున్నారు. అక్కడ ఫ్లోరిన్ ఉన్న చోట మమ్మల్ని తీసుకెళ్ళి క్యాంపస్ పెడితే మేము అక్కడ ఏం చేయాలి? హెల్త్ చూసుకోవాలా, రోజు హాస్పిటల్స్కి తిరగాలా, లేకపోతే చదువుకోవాలా? మేము దేని గురించి మేము ఇక్కడికి వచ్చాం? మాకు అన్నీ సక్రమంగా ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాము. కాబట్టి మాకు హెల్త్ అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ సేఫ్టీ, ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ గర్ల్స్కి సేఫ్టీగా లేదు కాబట్టి మేము దాని గురించి కోరుకుంటున్నామండి. ఒంగోలు చుట్టుపక్కల ఉంటే మంచిది అని. అదేవిధంగా కనిగిరి వద్దు ఒంగోలు ముద్దు అంటున్నారు. అసలు ఏంటి కనిగిరి ఎందుకు వద్దు, ఒంగోలు ఎందుకు కావాలన్నది కూడా మరొకరికి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేడం. అసలు ఎందుకు అనుకున్నారు? గత 9 సంవత్సరాల నుంచి మాకు ఒంగోలులో క్యాంపస్ అంటూ లేదు. మమ్మల్ని ఎప్పుడు లీజ్ క్యాంపస్లో ఉంచుతూ మమ్మల్ని ఒంగోలులోనే ఉంచుతున్నారు. మా ఐడెంటిటీ ఏంటి? మాది ఒంగోలు క్యాంపస్. వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అని మేము ఒకటే చెప్తాం. ఒంగోలు క్యాంపస్, ఆర్జీకేటీ ఒంగోలు క్యాంపస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అని మేము చెప్తాం. కనిగిరి ఎందుకు వద్దంటున్నామంటే అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే చుట్టుపక్కల ఎక్కడా లేని డయాలసిస్ కేంద్రాలు ఒంగోలు, కనిగిరి, మార్కాపురం సైడ్లోని ఎన్నో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎన్నో డయాలసిస్ కేంద్రాలు అనేవి ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఫ్లోరైన్ వాటర్ మేము తాగలేము. నైట్ టైం ఇప్పుడు మేము ఎక్కడెక్కడి నుంచో వస్తాం. మేము ఇక్కడ ఉండేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటాం. లో క్లాస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ చదువుకుంటూ మేము ఇక్కడ ఫ్రీ సీట్ ద్వారా తెచ్చుకొని ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నాం. మిగతా 4 క్యాంపస్లు, అంటే మాకు 4 క్యాంపస్లు ఉండగా ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఆ 3 క్యాంపస్లు ఉన్నాయి. మాకు క్యాంపస్ లేకపోయినా ఆ 3 వాటికి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇస్తూ మా కాంపిటీషన్ మేము ఇస్తూ ఉండి మేము చక్కగా చదువుకుండి లీజ్ క్యాంపస్లో ఉన్న మా 100% మేము ఇస్తున్నాము. మాకు పర్మనెంట్ క్యాంపస్ కావాలని మేము అడుగుతూ ఉంటే తీసుకెళ్ళి ఎక్కడో ఉన్న రిమోట్ ఏరియాలో తీసుకెళ్ళి మమ్మల్ని ఇప్పుడు క్యాంపస్ అక్కడ కడతా అన్నారు. దానివల్ల మాకేంటి సరైన ప్లేస్మెంట్స్ వస్తాయా? ప్లేస్మెంట్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఒంగోలు కూడా పూర్తిగా డెవలప్ అవ్వలేదు, డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తున్న ఒంగోలులోనే మాకు ఇప్పుడిప్పుడే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో ఉన్న రిమోట్ ఏరియాలో వెళ్ళి కనిగిరిలో క్యాంపస్ కడతా అన్నారు. మాకు ప్లేస్మెంట్స్ అక్కడికి వస్తాయని నమ్మకం మీరు ఇవ్వగలరా? లేదు. ఇప్పుడిప్పుడే మమ్మల్ని అభివృద్ధిలోకి వస్తుంటే ఒక మాట ఏంటంటే ప్రభుత్వం ఏమీ ఆలోచించుకున్నానే క్యాంపస్ని కనిగిరికి తరలిస్తుంది అనుకుంటారా? ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందని మీరు భావిస్తున్నారా? మేము అలా అని భావించట్లేదు. కానీ అక్కడికి వస్తే అంటే చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఫ్లోరిన్ కంటెంట్ వాటర్ తాగడం వల్ల మాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. గర్ల్స్కి అయితే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని చాలా ఉంటాయి. గర్ల్స్ సేఫ్టీ ఉండదు. అండ్ మా హెల్త్ చాలా అంటే ఫ్లోరైడ్ వల్ల గర్ల్స్కి అనేది చాలా అంటే చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. దాన్ని ఒకసారి చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, కావాలంటే మేము అవి చూపిస్తాము. ఆ రీసెర్చ్ పేపర్స్ని కన్సిడర్ చేసి దాన్ని ఒకసారి మళ్ళీ కావాలంటే మళ్ళీ రీసెర్చ్ చేయమనండి. రీసెర్చ్ చేసి మాత్రమే మాకు క్యాంపస్ కట్టండి. అక్కడెక్కడో రిమోట్ ఏరియాలో తీసుకెళ్ళి అక్కడ కట్టి దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్లోరైడ్ వాటర్ తాగి ఇప్పుడు కనీసం చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్న ఉన్నాయి. అక్కడ నుంచి మేము అక్కడ నైట్ ఇబ్బంది అవుతుంది, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది, ఫుడ్ పాయిజనే అయ్యింది అనుకోండి, అక్కడ నుంచి మేము ఇక్కడ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది? కనీసం మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ట్రాన్స్పోర్టేషన్ సరే డెవలప్ చేస్తాము, రోడ్లు వేస్తాము, ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము అంటున్నారు, బాగానే ఉంది. కానీ దూరం అనేది తగ్గించారు కదా, అదే దూరం ఉంటుంది. ఒంగోలు వరకు వచ్చి రీచ్ అయ్యే లోపల ఆ మనిషి చనిపోతే మరీ సివియర్ ఇష్యూస్ వస్తాయి. ఇంత దూరం ట్రావెల్ చేసే మిడిల్లోనే ఇంకేమైనా ఇంకా సీరియస్ అయితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు కదా. ఒక విద్యార్థిగా, ఒక త్రిబుల్ ఐటీ విద్యార్థిగా చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ ప్రభుత్వం మీ డిమాండ్కి లొంగకపోతే మీరు చేసే కార్యాచరణ ఏ విధంగా? కార్యాచరణ అంటే మేము ఇప్పటి వరకు కూడా ఏమనుకున్నామంటే
మంచిగా సానుభూతిగా సానుకూలంగా అంటే మేము యాజ్ ఎ స్టూడెంట్స్ మాకు తెలుసు ఏవి కరెక్ట్ ఎలా చేయాలి అనేది మాకు తెలుసు. మేము ఏదైనా సరే మేము చేయాలనుకుంటే ఏదైనా చేయగలం, అది మాకు స్టూడెంట్స్కి ఉన్న పవర్. కానీ మేము ఎందుకు ఇలా సైలెంట్గానే వెళ్తున్నామంటే మా కన్సర్న్ని వాళ్ళు వినాలి. మరీ వినకుండా అయితే ప్రభుత్వం అయితే ఉండదు అని మేము భావిస్తూ మా కన్సర్న్ని తీసుకొని మా కన్సర్న్ని రెస్పెక్ట్ చేసి మాతో వచ్చి మాట్లాడి మాకు అంటే మేమేం ఆశిస్తున్నామంటే వచ్చి కనీసం మా కన్సర్న్ని వినాలి కదా. మేము ఉండాల్సిన అంటే మీ కాలేజీ డైరెక్టర్ ఉన్నారు, ఇప్పుడు IIITకి డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడటం కానీ వారితో మీరు కలవడం కానీ జరుగుతుంది సార్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వింటారు, మాతో మాట్లాడతారు. వాళ్ళు కూడా వెళ్ళి మాతో పాటు మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాయింట్ రైజ్ చేస్తే వాళ్ళు వెళ్ళారు. అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఎంపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా మాట్లాడారు. కానీ మాకు ఎటువంటి కరెక్ట్ సొల్యూషన్ అనేది అయితే మాకు ఇప్పటి వరకు రాలేదు. అండ్ కరెక్ట్ సొల్యూషన్ వచ్చే వరకు మేము ఇలానే ఉంటాము, దానికి మాత్రం మేము తగ్గేదే లేదు. మేము ఇలానే ఉంటాము, కావాలంటే తిండి నిద్ర మొత్తం మానేసి ఇక్కడే కూర్చుంటాం. మాకు కరెక్ట్ సొల్యూషన్ వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి అయితే కదలము. ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా జరిగినటువంటి ఈ ఉద్యమము IIITని ఒంగోలు నుంచి కనిగిరి తరలింపు ఆపకపోతే మట్టుకి ఇది చాలా దూరం అయితే తీసుకెళ్తాము, అవసరమైతే నిరాహార కూడా దిగుతామని చెప్పేసి విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు నుంచి కనిగిరి ప్రాంతానికి తరలిస్తే ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు, ఎందుకంటే కనిగిరి ప్రాంతము ఫ్లోరైడ్ ప్రాంతం, ఆ ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి కాబట్టి ఆ ప్రాంతం మాకు వద్దు. ముఖ్యంగా ఒంగోలు ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో IIITకి అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. దానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వ అధికారుల నుంచి అదేవిధంగా నాయకుల నుంచి వచ్చేంత వరకు కూడా మేము ఉద్యమం అయితే కొనసాగిస్తామని చెప్పేసి కూడా IIIT విద్యార్థులు ఇక్కడి నుంచి తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, IIIT సెంటర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.